విజయవాడ కనకదుర్గ ఆలయానికి ఏపీసీపీడీసీఎల్ విద్యుత్ నిలిపివేసింది. విద్యుత్ శాఖకు దుర్గగుడి 3 కోట్లకు పైగా బకాయిలుందని 2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించడం లేదంటూ అధికారులు చెబుతున్నారు. నోటీసులకు స్పందన లేకపోవడంతో పవర్ కట్ చేశామని తెలిపారు. చాలా కాలంగా దుర్గగుడికి సోలార్ ప్లాంట్ విద్యుత్ ని వినియోగిస్తున్న దేవస్థానం నెట్ మీటరింగ్ కోసం విద్యుత్ శాఖను పలుమార్లు కోరింది. కానీ సౌరశక్తి ద్వారా వస్తున్న పవర్ ని విద్యుత్ సంస్థ నమోదు చేయలేదు. అధికారుల నిర్లక్ష్యంతోనే బిల్లుల చెల్లింపులో ప్రతిష్టంభన ఏర్పడిందంటుంది దేవస్థానం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జనరేటర్లతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అయితే విద్యుత్ అధికారులతో ఈవో చర్చల అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. సిపిజిసిఎల్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని అధికారులకు మంత్రి ఆదేశించారు. భక్తుల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యుత్ బిల్లు బకాయిల సమస్యలపై మాట్లాడి పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. ఇక ఈ ఇష్యూకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానానికి సంబంధించి 2023 ఫిబ్రవరి నుంచి చెల్లించాల్సినటువంటి బకాయిలు పేరుకుపోయినటువంటి నేపథ్యంలో మొత్తం అమ్మవారి దుర్గమ్మ గారి ఆస్థానానికి సంబంధించినటువంటి విద్యుత్ సరఫరాని విద్యుత్ శాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో దాదాపు 3,08,00,000 రూపాయల బకాయిలు ఉన్నాయంటూ వీటికి సంబంధించి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వారి నుంచి సరైనటువంటి స్పందన లేకపోవడంతో విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. దీంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి దీనికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలని భక్తుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తిని ప్రభుత్వం కూడా స్పందించింది. కొద్దిసేపటి క్రితమే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా దీని మీద మాట్లాడారు. ఇరు వర్గాలు కూడా కూర్చొని మాట్లాడుకొని ఏ విధమైన తొందరపాటు చర్యలు వద్దు అని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులకి మంత్రి సూచించారు. 2023 ఫిబ్రవరి నుంచి కూడా బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ చెబుతుంటే బకాయిలపై పలుసార్లు నోటీసులు ఇచ్చామని అయినప్పుడు కూడా స్పందన లేకపోవడంతో హెచ్టీ లైన్ నుంచి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో దేవస్థానానికి సంబంధించి సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్తుని విద్యుత్ శాఖ వినియోగించుకుంటుంది. నెట్ మీటరింగ్ కోసం విద్యుత్ శాఖను పలుసార్లు కూడా కోరినప్పుడు కూడా సాంకేతిక కారణాలు చెప్పి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టలేదు. దీనివల్లనే బకాయిలు కట్టలేదు అని చెప్పేసి దేవస్థానం పేర్కొంటుంది. మొత్తం మీద చూస్తే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా విద్యుత్ సరఫరాని కట్ చేయటం పట్ల భక్తుల నుంచి అటు దేవస్థానం నుంచి కూడా అనేక రకాలైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి కూడా స్పందించారు. దీనికి సంబంధించి చర్యలు చేపట్టొద్దని చెప్పేసి అధికారులు ఆదేశించారు.